ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఎవరైనా ఒక శిశువు పుట్టాలంటే ఒకరికే పుడతారు, అంతే కదా. మన అందరికీ కలిపి ఒకే ఒక శిశువు పుట్టెను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. పుట్టెను. దేవుని మాట ఒకసారి మనం అంట ప్రార్థన చేసేటప్పుడే, ప్రార్థన చేస్తున్నప్పుడే అవన్నీ జరిగిపోయాయని మనం ఏం చేయాలా? నమ్మాలట. నమ్మకం అంటే అది ఇంకా జరగలేదు, కానీ జరిగినట్లుగా మనం నమ్మితే అవి తప్పకుండా జరిగి తీరుతాయి. యెషయా ప్రవచించిన మాటలో శిశువు పుడతాడు అన్నాడా, పుట్టెను అన్నాడా? ఏండి, పుట్టెను అంటే ప్రవచించినప్పుడే ఆ మాటను యెషయా నమ్ముతూ ప్రవచించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఒకసారి మన నోటంట ప్రార్థనలో కానీ దేంట్లో ఉన్నప్పుడు మనకి కొన్ని దేవుడు చెప్తున్నప్పుడు వాటిని మనం గట్టిగా నమ్మాలి, గట్టిగా విశ్వసించాలి. అసలు ఆ ప్రవచించేవాడికి నమ్మకం ఉండాలి ముందుగా కదండి. ప్రతీది కూడా నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడండి? జరుగుతుంది. నమ్మకం లేకపోతే ఏది జరగదు. దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే విత్తనం అన్నమాట. హల్లెలూయా కదా. విత్తనం రైతు వేసేటప్పుడు పంట వస్తుందని నమ్మాలి, అంతేగాని వస్తుందో రాదో. ముందే కొంతమందికి అన్నీ ఏంటి దేన్ని ఎంచుకుంటారు? ముందుగా అనుమానం, నష్టాన్ని ఎంచుకుంటారు చాలామంది. పంట వేస్తున్నాను, పండుతుందో పండదో, పండినా అప్పుడు వర్షం వచ్చి కొట్టుకుపోద్దేమో కదండి. అన్నీ ఇలాగే కొంతమంది ఆలోచిస్తారు. అంటారు మనుషులు కొంతమంది, కీడు నుంచి ఏం చేయాలట? కానీ ఆ కీడుని ఎంచవద్దు. నువ్వు ఎంచుకోక్కర్లేదు. నువ్వు మంచిని కోరుకో. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిందా. యెషయా ప్రవచనంలో ఎప్పుడో పుడతాడు, ఇంకా ఒక 600-700 సంవత్సరాల తర్వాత పుట్టబోయే యేసును గూర్చి పుట్టెను. దేవునికి స్తోత్రం. అంటే తప్పకుండా ఆయన జన్మిస్తారని విశ్వాసంతో ప్రవచిస్తున్నాడు. విశ్వాసం అంటే చాలా గొప్పది. అందుకనే మన పేరు విశ్వాసం, విశ్వాసులు. ఏంటి మన అబ్రహాం పేరేంటి? విశ్వాసులకే తండ్రి. నమ్మకం లేకపోతే ఏది జరగదు. యేసయ్య కూడా ఏదైనా స్వస్థతలు జరిగినప్పుడు వాడతానే మాట ఏంటి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. దేవునికి స్తోత్రం చెల్లిందా. దేనికైనా ఏముండాలండి? విశ్వాసం. ఒక రోజున ట్రైన్లో ప్రయాణం అవుతూ ఉంటుంటే ఒక డాక్టర్ గారు పక్కన ఒకడు ఉన్నారు, ఎవరో ప్యాసింజర్స్, వీళ్ళు మాట్లాడుకుంటుండగా మొత్తానికి ఈయన డాక్టర్ అని తెలిసింది. ఈలోగా పక్కనోడికి కడుపు నొప్పి వచ్చేసింది. ఏమొచ్చిందండి? విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్ గారు మీ దగ్గర ఏమైనా ఉంటే ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వండి అన్నాడట. డాక్టర్ గారు ఏమన్నా అన్ని ట్యాబ్లెట్లు వేసుకుని ప్రయాణం చేస్తాడండి? చేయడు కదా. నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు నేనేం తేలేదు అన్నాడు. కానీ మనోడు కడుపు నొప్పితో బాధపడుతూ ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి అన్నాడు. వీడు బాధ భరించలేక బాత్రూంలోకి వెళ్ళి బటన్ తెంపుకొచ్చి కళ్ళు మూసుకొని మింగే అన్నాడట. మొత్తం నీళ్ళు వేసుకొని బటన్ నోట్లో పెట్టుకొని మింగేశాడు. అమ్మయ్య ఇప్పుడు తగ్గిపోయిందండి అన్నాడు. ఏంటి ఏమైపోయింది? బటన్తో కూడా తగ్గిపోతాయండో కదండి. అదే విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. శూన్యంలో సృష్టిని చేద్దామనే అసలు మొట్టమొదటి విశ్వాసం ఎవరో తెలుసా అండి? మనిషి కాదు, దేవుడే విశ్వాసి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. విశ్వాసానికి కర్త ఆయన. అందుకని ఎవరు విశ్వాసం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచే. దేవుడు అనుకున్నాడట, శూన్యములో సృష్టిని చేద్దాం, శూన్యములో సృష్టిని చేద్దాం. భూమి అనేది లేకముందే భూమి ఇలా ఉంటుంది అని మనసులో అనుకొని ఇలాగ జరగాలని దేవుడు అంటే అవి అలాగే జరిగినాయి. దేవునికి స్తోత్రం చెల్లిందా. కాబట్టి ప్రతిదానికి మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏంటి? పాజిటివ్గా, నెగిటివ్గా ఆలోచించకూడదు కదా. పుట్టిన వెంటనే నేను చచ్చిపోతానేమో పుట్టినప్పటి నుంచి మాటలు రాగా నేను చచ్చిపోతానమ్మా
అని అన్నాడు అనుకోండి, మొత్తానికి చచ్చిపోతాడు. కాబట్టి నెగిటివ్గా ప్రతిదాన్ని ఆలోచించదు. ఒక వ్యాపారం పెడితే నువ్వు ఇది దేవుడు దీవిస్తాడని ఆలోచించంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చదువుకుంటే పాస్ అవుతానని చదువు, అంతేగాని ఏమవుతుందో అనుమానం అంటే పెద్ద భూతం అంటండి కదా. భూతం అంటే ఏంటి? భయపెట్టేది. ఏముండదు భూతం ఏంటి, అక్కడ దెయ్యం ఉంది అని అనుకుంటే చాలు, అది నిన్నేం చేసేస్తుంది? భూతం కింద భయపెట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాటలు అనుకోవద్దు, అలాగ నువ్వు ఆలోచన చేయవద్దు. కానీ యెషయా మాటల్లో ఏముందంటే, యేసు పుట్టెను, మనకు అందరికీ ఒక శిశువు పుట్టెను అని ప్రవచించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ఆయన గుణగణాలు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే ఒకని చేత బహుమతిగా ఇవ్వబడటము. హల్లెలూయా. ఈ కుమారుడు ఎవరండి? తండ్రి చేత అనుగ్రహింపబడిన కుమారుడు. యోహాను సువార్తలో ఉంటుంది కదా, 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయమైన కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెల్లిందాం. తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి మనందరము నశించిపోవటం ఇష్టం లేక మనల్ని ప్రేమించి ఆ కుమారుని మన కోసము అనుగ్రహించెను. హల్లెలూయా. ఇవ్వటము. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అండి? ఇచ్చుట. దేవునికి స్తోత్రం చెల్లిందా. క్రిస్మస్ అంటే ఏంటి? ఇచ్చుట, బహుమతి. చాలామంది క్రిస్మస్ ట్రీలు పెడతారు కదా. క్రిస్మస్ ట్రీకి గ్రీటింగ్స్ లేకపోతే చాలా కానుకలు అంటే మనం కొనుక్కొని పెట్టేస్తున్నాం రెడీమేడ్. అది కాదు అసలు క్రిస్మస్. చుట్టాలు లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళంతా విలువైన బహుమతులు తెచ్చి దానికి కట్టేవారట. అంటే ఎవరైతే వస్తారో మన ఇంటికి వాళ్ళు ఏమిస్తారు? బహుమతులు ఇవ్వటం క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెల్లిందాం. క్రిస్మస్ అంటే ఏదో ఒక గిఫ్ట్. నీ భార్యకి నువ్వేమివ్వాలి? ఇవ్వాలా వద్దా? చెప్పండి. పురుషులు తల వంచేశారండి పాపం. మనవాళ్ళు మామూలుగా ఇవ్వరులేండి, మీరు అడగకుండానే ఇస్తారు. మంచి భర్తలను దేవుడు మీకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దాం. అందరూ మంచి భర్తలా కాదా? అందరూ మంచివాళ్ళేనండి. నేను ఎవరికి పేరు పెట్టినాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించవు ప్రభువా. నీ ప్రియమైన కుమారుని మాకు అనుగ్రహించవు తండ్రి. నీ కృప మా మీద ఉంచి ఆ కుమారునికి బిడ్డలం అవటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మాకు నీ కృప చూపించినందుకు అన్నాను. ఈ వాక్యం అందరిలో ఫలించుటకు, అందరికీ హృదయాల్లో వ్రాయబడినట్లుగా ఈ వాక్యం ముద్రింపబడుటకు సహాయం చేసి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను. భూమికే తెంచెను, నన్ను ప్రేమించెను.